అత్యంత సన్నిహితుడు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా మంగళవారం లాహోర్లోని తన నివాసంలో గాయపడ్డారు. హంజా ప్రమాద సేవతో కింద పడి గాయపడ్డారని అతని సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తొలుత సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా పోరాడిన హంజా తర్వాత హఫీజ్ సయీద్ తదితరులతో కలిసి ఎల్ఈటీని ఏర్పాటు చేశారు. ఇక హఫీజ్ సయీద్, అమీర్ హంజాలను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ప్రపంచ ఉగ్రవాదులుగా ప్రకటించింది. రెడికా లష్కరే తోయిబ్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా మంగళవారం లాహోర్లోని తన నివాసంలో గాయపడ్డారు. హంజా ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డారని అతని సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తొలుత సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా పోరాడిన హంజా తర్వాత హఫీజ్ సయీద్ తదితరులతో కలిసి ఎల్ఈటీని ఏర్పాటు చేశారు. ఇక హఫీజ్ సయీద్ అదేవిధంగా అమీర్ హంజాలను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ప్రపంచ ఉగ్రవాదులుగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఓ